సో ఎండోమెట్రోసిస్ అంటే యూట్రస్లో ఉండే ఎండోమెట్రియమే అదర్ పార్ట్స్లో ఉండడం ఎండోమెట్రోసిస్ అంటారు. దట్ ఈస్ ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటాము. సో ఈ ఎండోమెట్రోసిస్ వల్ల ఏంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ వస్తాయంటే, సో బేసికల్గా ఎవ్రీ పీరియడ్ సైక్లికల్ పెయిన్ ఎలా వస్తుందో సేమ్ ఇలాగే అదర్ ఎండోమెట్రియం కూడా మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి చూపించడం వల్ల సివియర్ డిస్మెనోరియా ఉంటుందండి వీళ్ళకి. అండ్ అదర్ చేంజెస్ లైక్ ఇప్పుడు పేషెంట్స్ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సివియర్ డిస్మెనోరియా ఉంటుంది. అండ్ ఎర్లీ మ్యారేజ్ అయ్యి కన్సీవ్ అవ్వే ముందు డిస్పెరునియా, ఇంకా మోషన్ అండ్ యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా పెయిన్ రావడము, వాటి స్టేజింగ్ బట్టి కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో బేసికల్గా ఏంటంటే కపుల్స్ కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీతో కూడా వస్తూ ఉంటారు. సో బేసికల్గా ఎండోమెట్రోసిస్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఎనాటమీ అంతా డిస్టార్ట్ అవుతుంది. సో మనకి ఓవరీస్లో అయితే చాక్లెట్ సిస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ చాక్లెట్ సిస్ వల్ల ఏంటంటే బేసికల్గా ఎడిషన్స్ అవుతాయి. ఎడిషన్స్ వల్ల మనకి ట్యూబ్ వచ్చి వేరే దగ్గరికి వెళ్ళి అతుక్కోవడము, పోస్టీరియర్గా అతుక్కోవడం వల్ల మనకి ట్యూబల్ ఎనాటమీ అనేది డిస్టర్బ్ అయ్యి ఎగ్ పికప్ అనేది ప్రాబ్లం అవుతుంటుంది. సో ఆ తర్వాత కూడా ఫర్టిలైజేషన్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంటుంది. ఇందులో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉండడము, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బేసికల్గా ఎండోమెట్రోసిస్ అనేది బేస్డ్ ఆన్ ఏజ్ వైజ్ అండ్ సిమ్టమ్ వైజ్ మనం ట్రీట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళకి మనము వేరేలా ట్రీట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.